వేరే వాళ్ళ ద్వారా ఒక మనిషి మిమ్మల్ని అప్రోచ్ అయితే ఉమ్, మిమ్మల్ని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వలేదు, ఇండస్ట్రీలో వేరే వాళ్ళ ద్వారా మిమ్మల్ని అప్రోచ్ అయితే వేరే వ్యక్తికి మీ గోల్డ్ తాకట్టు పెట్టి మరి ఆ మనిషికి మీరు హెల్ప్ చేస్తున్నారు, yes, yes, చేశారు yes, కదా. yes, చేశాను. ఆ మనిషి డైరెక్ట్గా మీ దగ్గరికి రాలేదు, వేరే వాళ్ళ ద్వారా వచ్చారు. అది ఎప్పుడో విషయమో చెప్తున్నారు మీరు, ఇప్పుడుది కాదు. అవును అవును. తను డబ్బులు తీసుకొని వాళ్ళ అమ్మకి ఏదో హెల్త్ ఇంకొక ఇంజెక్షన్ ఇవ్వాలి ఎంతో అవుతుందంటే సరే అని డబ్బులు తీసిస్తే ఉమ్. ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. అతని పేరు ఫణి అని, మిర్చిలో చేసిన అతని పేరు కూడా చెప్తాను నేను. ఎక్కడ చేశాడు? మిర్చిలో ఇలా తల ఫ్యామిలీ నాది సంథింగ్ అప్పుడు ఇలా కొట్టినప్పుడు ఒక అబ్బాయి ఉంటాడు, ఒక అతను ఉంటాడు, ఓకే. అతను ఉమ్. అది ఇప్పటికీ నాకు నా కో ఆర్టిస్ట్ ఒక ఆయన ఏడిపిస్తుండే, నిన్ను కొంచెం పొగిడితే బంగారం పెట్టి డబ్బులు ఇస్తావు కదా అంటే, బాబు పొగడ్డం కాదురా అయ్యా, అది వాళ్ళ అమ్మకి బాగాలేదు సీరియస్గా ఉందంటే తెలియక చేసే పనులు అవన్నీ. అంత అమాయకంగా ఉండేవారా ఉమ్. డబ్బుల విషయంలో? అంటే నిజమే, పాపం అమ్మ పోతే రాదు కదా ఉమ్. అలా. అది మొన్న కూడా ఎవరో అడిగితే నేను ఒకటే చెప్పలేదండి, నాకు హెల్ప్ చేయడానికి అయితే డబ్బులు లేవు, ఉమ్. బొటాబొటిగా ఉంటాను. ఏదో అనుకుంటారు నా దగ్గర ఊరికే అట్లా ఉన్నాయి ఇస్తుంది చేస్తుంది అని చెప్పి.